హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం షేర్ అవుతుందో ఈ రోజు మా ప్రివిలేజెస్ క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే యామిని చంప పగలు కొట్టిన రాజ్ షాక్లో యామిని ఎందుకు అసలు సీరియల్లో ఏం జరగబోతుంది, అసలు యామిని ఏం తప్పు చేసింది, మరి యామినిని రాజ్ ఎందుకు కొట్టాడు, ఒకవేళ రాజ్కి గతం గుర్తొచ్చి యామినిని కొట్టాడా లేకపోతే యామిని తనని మోసం చేస్తుంది అని తెలుసుకున్నాడా, మరి అసలు ఏం జరగబోతుంది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తాయి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ ఛానల్ వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుంది చూసి తెలుసుకుందాం. ఇక మొత్తం మీద సీరియల్ కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం బ్రహ్మడి సీరియల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. ఇక మరోవైపు అప్పు తన ఉద్యోగం పోకూడదు, ఎలాగైనా సరే తన ఉద్యోగం రక్షించుకోవాలి, ఆ దొంగను ఎలాగైనా కనిపెట్టాలి, లేకపోతే నా జాబ్ పోతుందని చెప్పేసి అంటూ అప్పు చాలా భయపడుతుంది. కానీ కళ్యాణ్ మాత్రం ధైర్యం చెప్తాడు. మరోవైపు ధనలక్ష్మి ఎలాగైనా సరే కళ్యాణ్ అప్పుని ఇద్దరిని ఇక్కడ ఒకటి చేసి ఇంటికి వారసులను తీసుకురావాలని చెప్పేసి అంటూ ఎంతో ఆశగా వాళ్ళిద్దరికి ఫస్ట్ నైట్ అయితే ప్లాన్ చేస్తుంది. కానీ ధనలక్ష్మికి ఇంట్లో ఎవరికి తెలియకుండా చార్లెస్ ని పట్టుకోవడానికి కళ్యాణ్ అలానే అప్పు ఇద్దరు కూడా బయలుదేరుతారు. కానీ అనుకున్న విధంగా చార్లెస్ అయితే అప్పు వాళ్ళ ఇంటికి రావడం జరుగుతుంది. మొత్తానికి గదిలోకి దూరిన చార్లెస్ అయితే కావ్యని ఇటు రాజ్ని ఇద్దరిని కూడా కట్టేస్తాడు. ఇక చాకచక్యంగా రాజ్ అయితే పక్కన ఉన్న బెడ్ మీద ఉన్న ఫోన్ తీసుకొని వెంటనే అప్పుకి అయితే మెసేజ్ చేస్తాడు. చార్లెస్ ఎక్కడికి పోలేదు, మన ఇంట్లోనే ఉన్నాడు అని చెప్పేసి అనడంతో వాడిని పట్టుకోవడానికి బయలుదేరిన అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. వెంటనే కారు వెనక్కి తిప్పి ఇంటికైతే వస్తారు. ఇటువైపు రాజ్ కావ్య ఇద్దరు కూడా ప్లాన్ ప్రకారంగా అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చేలోపు ముందు చార్లెస్ గాని మనం కట్టి పడేయాలి, లేకపోతే వీడు కనుక తప్పించుకుపోయాడు ఉద్యోగం మొత్తం పోతుంది, అనుకున్న కళ నెరవేరదు, ముందు వీడిని పట్టుకోవాలని చెప్పేసి అంటూ ఇద్దరు కూడా ప్లాన్ ప్రకారంగా చార్లెస్ అయితే కట్టిపడేస్తారు. ఇందులో అనుకున్నట్టుగానే మెసేజ్ చూసిన అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా ఇంటికి రానే వస్తారు. వాళ్ళిద్దరూ రావడంతోనే రాజ్ కావ్య ఇద్దరు కూడా చూస్తారు. మొత్తానికి పైనుంచి చార్లెస్ అయితే కింద పడేస్తారు. ఇక దాంతో అప్పు అయితే చార్లెస్ ని పట్టుకుంటుంది, బ్యాగ్ పెట్టి ఒక్కడేస్తుంది. ఇంకోసారి కనుక నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేస్తావు అంటే నేనేం చేస్తానో నాకే తెలియదని చెప్పేసాడు. గట్టిగా వార్నింగ్ ఇచ్చి కానిస్టేబుల్ చేత చార్లెస్ అక్కడి నుంచి పంపించేస్తుంది అప్పు. తర్వాత కళ్యాణ్ అయితే అప్పుని ఇలా అడుగుతాడు, ఇప్పుడు నువ్వు వాడిని పట్టుకొని బాగానే పోలీసులకు అప్పచెప్పి పంపించేసావు, మరి మన పరిస్థితి ఏంటి, మనం ఎలా గదిలోకి వెళ్ళాలి, ఒకవేళ మనం బయట ఉన్నాము అలానే అన్నయ్య ఇద్దరు కూడా గదిలో ఉన్నారని ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది పెద్ద ప్రాబ్లం అవుతుంది, ముందు మా అమ్మకు తెలియకుండా చూసుకోవాలి, మనం ఎలా వెళ్ళాలి అని చెప్పేసి కళ్యాణ్ ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో అప్పుకైతే ఒక ఐడియా వస్తుంది. పక్కన ఉన్న తాడు తీసుకుని వచ్చిస్తుంది. ఈ తాడు పైకి వేసి మనం పైకి పాక్కుంటూ వెళ్ళిపోదాము, తర్వాత గదిలో నుంచి అక్క బావ ఇద్దరు కూడా బయటకు వస్తారని చెప్పేసాడు. అప్పు చెప్పడంతో కళ్యాణ్ అయితే షాక్ అవుతాడు. బాగానే ట్రైనింగ్ తీసుకున్నావు కాబట్టి అలానే పాక్కుంటూ వెళ్ళిపోతావు, మరి నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అంటూ కళ్యాణ్ అడుగుతూ ఉంటాడు. ఇక ఇంతలో నేను హెల్ప్ చేయమనా అని చెప్పేసి అంటూ ప్రకాశం వచ్చి అడిగేసరికి ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. చిన్నదానా లేకపోతే నన్ను ఎక్కించమంటావా లేదా అమ్మను పిలవమంటావా అని చెప్పేసి అంటూ ప్రకాశం అనడంతో అది కాదు నాన్న నువ్వు చెప్పేది వినని చెప్పేసి అంటూ కళ్యాణ్ అనడంతో ఇక ఇంతలో ధాన్యం అయితే అక్కడికి వస్తుంది. కళ్యాణ్ అని చెప్పేసి అంటే చాలా గట్టిగా అరుస్తుంది. దాంతో అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా కళ్యాణ్ని అప్పుని ఇద్దరు కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. మన ఇంట్లో ఎవరు కూడా సాంప్రదాయబద్ధంగా ఫస్ట్ నైట్ చేసుకోరని చెప్పేసి అంటూ అందరూ కూడా క్వశ్చన్స్ చేస్తుంది ఇంద్రాదేవి. రాజేమో బూత్ బంగ్లాకి వెళ్ళాడు, నువ్వేమో గోడ దూకి బయటకు వెళ్ళిపోయావు అని అంటూ మాట్లాడడంతో ఇందులో కళ్యాణ్ అయితే అప్పుకున్న తన పరిస్థితి ముందు చెప్పినా సరే అమ్మ పట్టించుకోలేదు, మరి భర్తగా నేను కూడా హెల్ప్ చేయకపోతే తను ఏమవుతుంది, నా భార్యకి నేను తోడుగా ఉండాలి అనుకున్నాను చెప్పేసి అంటూ కళ్యాణ్ అనడంతో ఇంద్రాదేవి అయితే కళ్యాణ్ని సమర్థిస్తుంది. అప్పు అసలు తన పరిస్థితి ముందే చెప్పిన ధనలక్ష్మి వినలేదు, అందుకనే తన భర్తను కన్విన్స్ చేసి తీసుకుని వెళ్ళింది అని చెప్పేసాడు. రుద్రాన్ని కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. నేను మోసం చేయాలి అనుకోలేదు, అప్పు అరెస్ట్ చేసిన దొంగ పారిపోయాడు, వాడిని పట్టుకుని ఎందుకు వెళ్ళామని చెప్పేసి అంటాడు కళ్యాణ్. అలా వెళ్ళకపోయి ఉంటే జాబ్ పోయేదని చెప్పేస్తాడు. పట్టుకున్నారని చెప్పేసి అంటూ అందరూ అడగడంతో పట్టుకున్నాము, ఎస్ఐ కూడా అప్పచెప్పేసామని చెప్పేసాడు కళ్యాణ్ అయితే చెప్తాడు. ఒకవేళ జరగడానికి ఏదైనా జరిగే చేసినవి ఏమన్నా అయ్యి ఉంటే కళ్యాణ్కి ఏమైనా ప్రాణప్రాయ పరిస్థితి వస్తే ఏమవుతుందని చెప్పేసాడు. ధనలక్ష్మిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది మరోవైపు రుద్రాణి. ఇందులో కొడుకుని వెనకేసుకుని వస్తాడు ప్రకాశం. అప్పు ప్రాణాలకు విలువలేదా, భర్త ప్రాణాపాయ స్థితిలో ఉంటే అప్పు ఆయన ఎందుకు కోరుకుంటుంది, దొంగ దొరికింది మన ఇంట్లోనే కదా అని చెప్పేసి అంటారు. అయితే ఇందుకే అసలు కావ్యరాజు ఎక్కడున్నారని చెప్పేసాడు ఇంద్రాదేవి అయితే అడుగుతుంది. మా రూమ్లోనే ఉన్నారంటూ అప్పు చెప్పడం అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. అందరూ కూడా పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళేసరికి రాజ్ కావ్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు.
వాళ్ళందరినీ చూసిన రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వెంటనే ఏదో ఒకటి చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ కావ్య మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా రాజ్కి సపోర్ట్ గా నిలబడతాడు. ఇదే సరైన సమయం, నువ్వు ఎలాగైనా సరే ముందు నీ కళావతికి ప్రపోజ్ చెయ్యి, మనసులో ఉన్న ప్రేమను తన ముందు బయట పెట్టు అని చెప్పేసాడు. అందరూ కూడా ఎంకరేజ్ చేస్తారు. వెంటనే సరే మీరు చెప్పినట్లుగానే చేస్తానని చెప్పేసాడు. మొత్తానికి రాజ్ అయితే గదిలో నుంచి పరిగెత్తుకుంటూ బయటకి అయితే వస్తాడు. వెళ్ళిపోతున్న కావ్య చేపట్టుకుని ఆపేస్తాడు. నీకు నా మనసులో మాట చెప్పాలంటూ మొదలు పెడతాడు. రాజ్ అయితే మొదటిసారి చూసినప్పటి నుంచి పరిచయం ఉన్న ఫీలింగ్ ఉందని, అందుకే నేను మీ వెంట తిరిగా అని చెప్పేసి అంటాడు. నా మనసులో మాట చెప్పేందుకు ప్రయత్నిస్తాడు. దాంతో రాజ్ ఏమని చెప్తాడా, అవి ఎలా రియాక్ట్ అవుతుందా, తన ప్రేమను బయట పెడతాడా లేదా ప్రపోజ్ చేస్తాడా అని ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. అనుకున్న విధంగా రాజ్ ప్రపోజ్ చేసే సమయానికి వైదేహి నుంచి కాల్ వస్తుంది. కాల్ చూసుకున్న రాజ్ అయితే మాత్రం కట్ చేస్తాడు. ఇక కావ్యను ప్రేమిస్తున్నానని మనసులో ఉన్న ప్రేమను బయట పెడతాడు. కానీ వైదేహి పదే పదే కాల్ చేయడంతో ఒక్కసారిగా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు రాజ్ అయితే. దాంతో దిగ్గరల ఫ్యామిలీ మొత్తం కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంతలో ఫోన్ కాల్ రావడంతో ఒక్కసారిగా రాజ్ అవునా నేను ఇప్పుడే వస్తానని చెప్పేసాడు. ఇంటి నుంచి బయలుదేరి రాజ్ అయితే వచ్చేస్తారు. తర్వాత దిగ్గరల ఫ్యామిలీ మొత్తం కూడా చాలా బాధపడతారు. కావ్య కూడా చాలా డల్ గా ఉంటుంది. బాధపడుతున్న కావ్య దగ్గరకు వచ్చి ఇంద్రాదేవి అపర్ణ ఇద్దరు కూడా ఓదారుస్తూ ఉంటారు. ఇందులో కావ్య ఇలా అంటుంది, ఆయన ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు ఖచ్చితంగా నాకు ప్రపోజ్ చేస్తారు. తన మనసులో నా మీద ఉన్న ప్రేమను ఖచ్చితంగా నా ముందు పెడతారు, నమ్మకం నాకు ఉందని చెప్పేసి అంటూ కావ్య అయితే తన మనసులో ప్రేమను కూడా బయట పెడుతుంది. అందరూ కూడా కావ్యకి సపోర్ట్ గా మాట్లాడతారు. మరోవైపు వైదేహి కాల్ చేయడంతో ఇంటి నుంచి బయలుదేరిన రాజ్ అయితే గబగబా ఇంటికైతే వస్తాడు. ఎందుకంటే ఈ లోపల యామిని అయితే ప్లాన్ చేస్తుంది. ఎక్కడ రాజ్ తన మనసులో మాటను కావ్యకి చెప్పేస్తాడా అని, ఎలాగైనా అది ఆపాలని ప్లాన్ చేసుకున్న యామిని వాళ్ళ నాన్నకు మళ్ళీ హాస్టల్కి వచ్చినట్లుగా యాక్టింగ్ చేయిస్తుంది. వెంటనే రాజ్ ఇంటికి రావడంతోనే ఏమైంది అంకుల్ కి ఏం జరిగిందని చెప్పేసి అనడంతో ఇంతలో వైదేహి అయితే తన ప్లాన్ ని మొదలు పెడుతుంది. ఆరోగ్య కండిషన్ బాగోలేదు, ఒక్కసారిగా పడిపోయారు, నాకేం చేయాలో అర్థం కావడం లేదు. చూస్తే యామిని కూడా ఇంట్లో లేదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు, అందుకే నీకు చేశాను బాబు, ఆయన ఎలాగైనా సరే హాస్పిటల్ కి తీసుకుని వెళ్దాం పదని చెప్పేసాడు వైదేహి అనడంతో వెంటనే యామిని వాళ్ళ ఫాదర్ ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. ఇక డాక్టర్స్ అయితే ఆయన చెక్ చేస్తారు. ప్రస్తుతానికి ఇది మైల్డ్ స్ట్రోకే కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. ఇలా ప్రతిసారి కనుక ఇంకో 2-3 సార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే ఈ ప్రాణాలకు ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది. దగ్గర మరి జాగ్రత్తగా చూసుకోమని నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను. డిప్రెషన్ లోకి ఏది కూడా ఆలోచించే విధంగా తీసుకోకూడదు. ఇప్పుడు మీరు ఒక పేషెంట్ లాగా చూసుకోవాలని చెప్పేసాడు డాక్టర్స్ చెప్పడంతో వైదేహి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే మొత్తానికి ఇదంతా కూడా హాస్పిటల్లో ఉన్న యామిని అయితే ప్లాన్ చేయిస్తుంది. తర్వాత డిశ్చార్జ్ చేయడంతో వైదేహి అయితే భర్తం తీసుకుని ఇంటికి అయితే వచ్చేస్తుంది. ఇక రాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత యామిని దగ్గరికి వైదేహి అయితే ఇలా వస్తుంది. నువ్వేం చేస్తున్నావు, పెళ్లి చేసుకోమని చెప్తుంటే అంత త్వరగా నువ్వు అసలు ఆ కావ్యకు దూరం చేసి రాజును పెళ్లి చేసుకుంటే తప్ప నీ వాడైపోతాడు, లేకపోతే ఖచ్చితంగా గతం గుర్తొచ్చేసి కావ్య దగ్గరికి వెళ్ళిపోతాడని చెప్పేసాడు. వైదేహి మాట్లాడడంతో అవును మమ్మీ నేను కూడా అందుకోసమే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు కనుక నన్ను కాల్ చేసి వెనక్కి తిప్పకపోతే రామ్ ఖచ్చితంగా కావ్యకి ప్రపోజ్ చేసేవాడు, పెళ్లి చేసుకునేవాడు కాదు. ఎంత త్వరగా అయితే నేను రామ్ని నా సొంతం చేసుకోవాలి అంటే ముందు నేను రామ్తో ఫస్ట్ నైట్ కనుక జరిగిపోతే తర్వాత ఖచ్చితంగా చచ్చినట్టు నన్ను పెళ్లి చేసుకుంటాడు, వేరే మార్గం ఏమీ ఉండదు అని చెప్పేసి అంటూ యామిని అయితే వైదేహితో మాట్లాడుతూ ఉంటుంది. మాటలు విన్న రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. చాలా కోపం అనిపిస్తుంది. ఒక్కసారిగా యామిని దగ్గరకు వచ్చి యామిని నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు, నీకు నాకు ఫస్ట్ నైట్ జరిగిపోతే చచ్చినట్టు నేను పెళ్లి చేసుకుంటానా, నువ్వు అసలు ఇంత మూర్ఖంగా ఎలా ఆలోచించగలుగుతున్నావు, చూస్తే మీ నాన్నగారి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు కానీ నువ్వు మీ నాన్నగారిని పట్టించుకోకుండా ఎప్పుడెప్పుడు నన్ను పెళ్లి చేసుకోవాలి, నన్ను ఎప్పుడు సొంతం చేసుకోవాలని చెప్పేసి నువ్వు ఇలా ఆలోచిస్తున్నావేంటి, నిజంగా నువ్వు అసలు నా మరదలివేనా, చూస్తుంటే నాకు అసలు చాలా కోపం అనిపిస్తుంది. నువ్వు అసలు నా గురించి ఇలా ఎలా ఆలోచించగలుగుతున్నావు, అసలు నువ్వు నన్ను సొంతం చేసుకోవడానికి ఇంత మూర్ఖంగా ఆలోచిస్తావా, నా మనసులో ఉన్న ప్రేమను నేను కలవదకి చెప్పాలి అనుకున్నాను, నేను ప్రేమించడం లేదు అని చెప్పేసాడు రాజ్ అనడంతో యామినికి చాలా కోపం అనిపిస్తుంది. బాబా నువ్వు కనుక నన్ను పెళ్లి చేసుకోకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసాడు యామిని అనడంతో రాజ్ ఒక్కసారిగా కోపం అనిపిస్తుంది. యామిని చెంప పగలు కొడతాడు. ఎన్ని పెద్ద వేషాలు వేసినా సరే నీకు నేను సరైన బుద్ధి చెప్తాను, నిన్ను మాత్రం పెళ్లి చేసుకోవాలని లేదు అని చెప్పేసాను. ఎంత చెప్పినా సరే నాకు ఎందుకు అంత ఫోర్స్ చేసి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు, నీకు నాకు ఏం సంబంధం ఉంది, నిజంగా నేను వస్తున్నా మరదలివేనని చెప్పేసాడు. రాజ్ క్వశ్చన్ చేసేసరికి యామిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ట్విస్ట్ అయితే ఉండబోతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ నుంచి బ్రహ్మడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం చేయడం డైరెక్ట్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గణేశంలో కూడా క్లిక్ చేసేయండి.